ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి 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 శ్రీ శ్రీ శ్రీవల్లి శ్రీవల్లి ఒంట్లో ఓపిక లేదు. నాకేదో అవుతుంది. ఎవరైనా ఉంటే బాగుండు. అనవసరంగా ఇక్కడికి వచ్చాను. రోడ్డు మీద ఉన్నా ఎవరో ఒకరు హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాళ్ళేమో. శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు. సంక్రాంతి పండుగకి చీర ఇవ్వాలనుకుంటే ఇలా జరిగిందేంటి బావా? అసలు బట్టల సత్తయ్య మంచి చీరలే ఇస్తాడు. మనూరోడే బాగా నమ్మకం ఉన్నాడు. ఎప్పుడు ఇలా జరగలే శివా. పైగా చిన్నప్పటి నుంచి మా చెల్లెళ్ళకి పరికిణీ నుంచి లంగా ఓని వరకి అన్నీ అతని దగ్గరే కొనేవాళ్ళం. చీరలు తీసుకునేటప్పుడు నేను కూడా ఉన్నాను కదా బావా. అప్పుడే డ్యామేజ్ కనిపించలేదు. కానీ మనం పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక ఎవరో చించినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నేను లోపలికి వెళ్ళానా, నాగవల్లి స్నానానికి వెళ్ళిందని చెప్పారు. పెద్దమ్మతో కలిసి కాఫీ ప్రిపేర్ చేయడానికి చీర హాల్లోనే పెట్టేసి ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాము. అప్పుడేదైనా జరిగిందంటావా బావా? మనం తీసుకున్న చీరలు అన్నీ బాగున్నాయి. వరదరాజులు మావయ్య ఇంటికి తీసుకుని వెళ్ళిన ఆ ఒక్క చీర మాత్రం ఎలా డ్యామేజ్ అవుతుంది? అయితే ఎవరో చించేసి యాజ్ ఇట్ ఈస్ గా కవర్లో పెట్టారన్నమాట. అనుమానమే లేదు. తప్పకుండా అక్కడే ఏదో జరిగి ఉండాలి. ఎవరు చేస్తుంటారు బావా ఆ పని? ఇంకెవరు? ఆ రాక్షసులే. దేవా అన్నయ్య ఇంట్లో లేడు. తన ఇంట్లో ఉంటే ఇది ఖచ్చితంగా తన పని అనుకునేవాళ్ళం. ఇలాంటి ఐడియాస్ మా నాన్నమ్మకు వస్తాయి. కానీ తను కూడా ఇంట్లో లేదు బావా. వేరే ఊరెళ్ళిపోయింది. మీ పెదనాన్న వరదరాజులు అక్కడే ఉన్నాడు కదా. చచా, అలాంటి చిల్లర పని మా పెదనాన్న చేయడు. దుర్మార్గపు పనులకి వెనకాడడు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ అస్సలు ప్లే చేయడు. పైగా చీర చించడం వల్ల తనకే వస్తుంది. పోన్లే శివ, ఈ పండక్కి కుదరకపోయినా చెల్లెలి సీమంతం ఉంది కదా, అప్పుడైనా 25,000 పోయినా పర్వాలేదు. మంచి చీర కొని పెడతాను. పెళ్ళానికి 10,000 పెట్టి కొనలేడు. కానీ చెల్లెలికి 25,000 చీర కొంటాడంట. నువ్వెక్కువ ప్యాంటు చొక్కాలే వేసుకుని తిరుగుతావు కదా, నీకెందుకు చీర? నేను మగరాయుడు కాదయ్యా బాబు. ఉద్యోగరీత్యా అలా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వేసుకుంటున్నాను. 1వ తారీఖు జీతం వస్తుంది కదా, అప్పుడు నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చు. హలో మాస్టారు, నాగవల్లి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ తెలుసా? తన శాలరీతో కూడా చీర కొనుక్కోవచ్చు. తమరెందుకు కొంటున్నారు? అది చెల్లెలి మీద ప్రేమ. అదే, ఆ ప్రేమ భార్య మీద కూడా చూపించట్లేదు ఎందుకు అని. ఇప్పుడు నీకేం తక్కువైందని? ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. చెప్పమంటావా? వద్దులే, నీకు చీరే కదా కావాల్సింది. నాగవల్లికి కొన్నప్పుడు నీ కూడా 2 చీరలు కొనిస్తాను. అది అలా రా దారికి. దారిలోనే కదా వెళ్తున్నాను. నేను ఈ దారి గురించి చెప్పట్లేదు. ఓ అదా, అర్థమైందిలే శివ. ఏమర్థమైంది? అలా అంటే గాని నువ్వు ఆపవు కదా, అందుకే అలా అన్నాను. నిన్ను ముందు ఇంటికెళ్ళ నువ్వు. సరే పోనీ. రెండు నిమిషాలు ముందుగా రెడీ అయితే మా అక్కతో పాటు వెళ్లేదాన్ని. నేను ఇంకా రెడీ అవ్వలేదని తిట్టుకుంటూ వెళ్ళింది. తిరుపతిత ఇంటికెళ్ళినా అన్నయ్య వాళ్ళైనా ఎదురొస్తే బాగుండేది. స్కూల్ దగ్గరైనా దిగబెట్టేవాళ్ళు. దాహం.
ఇది పశువుల డాక్టర్ వెంకటపతిరాజు గారి బండిలా ఉందే. అదే. ఇదేంటి బండి ఇక్కడ పెట్టేసి ఎక్కడికెళ్ళారీనా? పాట పాడటానికి వెళ్ళుంటారులే. సర్లే, నాకు స్కూల్కి టైం అవుతుంది. వెంకటపతిరాజు గారు, వెంకటపతిరాజు గారు, రాజుగారు, రాజుగారు, ఏమైందండి? రాజుగారు, ఏమైందండి? ఏమైందండి? తెలియట్లేదు. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. చలి జ్వరం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇందాక వాంతి అయింది. నాకేమవుతుందో తెలియట్లేదు. హాస్పిటల్. రాజుగారు, కళ్ళు తెరవండి. రాజుగారు, అయ్యో, స్పృహ కోల్పోయినట్టున్నాడు. అక్కడ తీసుకొస్తాను. స్కూల్కి వెళ్ళి శ్రీవల్లి అక్కడ తీసుకొస్తాను. ఏందబ్బోడా, స్పాట్ ఎవరికి పెట్టుండవు? నాన్నా, నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తా ఉండావంటే ఎవరికో మూడిందని అర్థం. చెప్పబ్బోడా. ఇంకెవరికి? ఆ వెంకటపతి రాజుగాడికి. పశువు మీదే ప్రయోగం చేసినావన్నమాట. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీవల్లిని ఆ పశువుల డాక్టర్ ప్రేమిస్తున్నాడు. అష్ట కష్టాలు పడి ఆ షణ్ముఖం గాడికి దూరం చేస్తే ఇష్టం ప్రేమ అని చెప్పి వీడు దగ్గర అవుతున్నాడు. అందుకే దూరంగా పంపించాలని ప్లాన్ చేశాను. అంటే ఏందిరా, అండి చంపేస్తావా? అది జరిగితే సంతోషం నాన్న. కాని వాడు బలి పశువు కదా. నేనిచ్చిన డోస్కి చావడం, మూర్చపోతాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయం తెలిసిన శ్రీవల్లి నిజంగా వాడిని ప్రేమిస్తే తప్పకుండా వాడి దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వెంట రావాలి. అర్థమైంది. వాడి కోసం శ్రీవల్లి వస్తే అబాండాలేసి తనకు పెళ్లి కాకుండా చెయ్యాలి. దాంతో ముందుగా వెంకటపతిరాజును ఊళ్ళోకి రానివ్వరు. మళ్ళీ శ్రీవల్లి ఒంటరిదైపోతుంది. అక్క మొగుడే దిక్కన్నట్టు ఇప్పుడు చెల్లి మొగుడే అక్కకి దిక్కయ్యేటట్టు ప్లాన్ చేయొచ్చన్నమాట. ఒకవేళ అలా కాకుండా ససేమిరా అంటే అప్పుడు వాణ్ణి ఊరందరి ముందు చెడ్డవాణ్ణి చేసేసి ఈ ఊరే దాటించేయచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.